అవంతిపుర రాజదంపతులు కార్తీక పౌర్ణమి నాటి రాత్రి మేడపైకి చేరి చంద్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, కార్తీక పౌర్ణమి నాటి విశేషాలను తెలుపమని భార్య భర్తను అడిగింది. దానికి రాజుగారు రాణితో ఇట్లా చెప్తున్నారు: ఈరోజు శివకేశవ స్తోత్రం పారాయణ చేస్తే చాలా మంచిది. దీనిని కాశీలో స్వయంగా యమధర్మరాజు రచించారు. ఈ శివకేశవ అష్టోత్తరం పారాయణ వల్ల నరకం రాదు అని చెప్పాడు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాటి రాత్రి గోలోకంలో శ్రీకృష్ణుడు రాధాదేవి సహితంగా రాసమండల మధ్యస్థుడై రాసలీలలు ప్రారంభిస్తాడు. దీనివల్ల లోక కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మాండాలన్నీ సుఖ సంతోషాలతో నిండుతాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు రాధాకృష్ణులను కూడా పూజిస్తే చాలా మంచిది. రాధా అష్టోత్తరం, శ్రీకృష్ణ అష్టోత్తరం లేదా సహస్రనామాల పారాయణ చాలా మంచిది. ఈరోజు అందరూ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తారు. అలాగే చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి చూస్తూ లలితాదేవి సహస్రనామాల పారాయణ చేసుకున్న చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని రాణికి వివరించాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ చంద్రుడిలో అమ్మను చూస్తూ పూజలు చేసి రాధాకృష్ణులను స్మరించుకుని తరించారు.